ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఎఫ్డిఐ. ఒక దేశంలో ఉన్న ఇండివిజువల్, కంపెనీ కానీ, గవర్నమెంట్ కానీ వేరే దేశంలో ఇన్వెస్ట్ చేస్తే అరౌండ్ ఆ కంపెనీలో 10% కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానిని ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని అంటారు. సో 10% కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసినారు కాబట్టి వాళ్ళకి కంపెనీ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో ఎక్కువ కంట్రోల్ అనేది ఉంటుంది. అండ్ ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కాబట్టి ప్రాఫిట్స్ అనేవి చాలా స్లోగా వస్తాయి. సో ఏ కంట్రీకి అయినా ఎఫ్డిఐస్ ఉండడం వల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, అక్కడ కంపెనీస్ పెరుగుతాయి. కంపెనీస్ పెరగడం వల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. వేరే కంట్రీస్ అంటే స్పెషల్గా ఈ ఎఫ్డిఐస్ అనేవి లెస్ డెవలప్డ్ కంట్రీస్కి కానీ డెవలపింగ్ కంట్రీస్ పైన ఎక్కువ ఫోకస్ చేసి, ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ అదంతా చీప్ దొరుకుతుంది కాబట్టి ఎఫ్డిఐస్ మేజర్గా ఈ కంట్రీస్లో పెడతారు. సో ఈ కంట్రీస్లో పెట్టడం వల్ల ఆ కంట్రీకి కంపెనీస్ పెరుగుతాయి, దానివల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కూడా పెరుగుతుంది. అండ్ ఇండస్ట్రియలైజ్ అవ్వడానికి స్పెషల్గా లెస్ డెవలప్డ్ ఇంకా డెవలపింగ్ కంట్రీస్లో ఎకనామిక్ గ్రోత్కి కీ రోల్ లాగా ఈ ఎఫ్డిఐ అనేది పనిచేస్తుంది.